హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిరియస్ వ్లాగ్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది వచ్చేసి శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అని స్టార్ట్ చేసా. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. అప్పుడప్పుడే తెల్లవారుతా ఉన్నదన్నమాట. చుట్టూ వ్యూ బాగుంది అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాం మీకోసం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. మెల్లమెల్లగా సూర్యుడు మబ్బుల్లో నుంచి ఎట్లా బయటకు వస్తూ ఉన్నాడు అనమాట. మీకైతే సరిగ్గా ఇందులో వీడియో అనేది క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ రియల్గా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చక్కగా ఎర్లీ మార్నింగే చాయ్ పడాలన్నమాట. చాయ్ తీసుకుంటే ఇంకెంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నాకు డే అనేది. టీ తాగకపోతే నాకు ఆ రోజు ఇంకా ఇక చూసుకోండి తలనొప్పి వచ్చేస్తుంది. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాదనమాట. కంపల్సరిగా ఒక హాఫ్ కప్పు అయినా స్ట్రాంగ్ చాయ్ పడితే చాలు నాకు. కాఫీ అయినా తాగుతా, కానీ కాఫీకి ఏంటంటే చక్కెర పాలు ఉంటేనే కాఫీ బాగుంటుంది. టీకి అయితే కొంచెం అటు ఇటుగా మిల్క్ ఉన్నా పర్లేదు, కానీ కాఫీకి అయితే కంపల్సరీగా చిక్కటి మిల్క్ ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకే నేను ఎక్కువ టీనే ప్రిఫర్ చేస్తా. మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇట్లా డ్రెస్సులు వేసేసుకొని అయితే షర్బత్ వీడియో అనేది ఒకటి చేశారనమాట. అది చూడాలనుకుంటే మా పిల్లలు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి షర్బత్ చేశారనమాట. అది చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశారు. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 o'clock అట్లా మేముంటున్న ఇంటి దగ్గర సపోటా చెట్టు ఉంది, పెద్దదే. అది ఇంటి మీదకి ఉంటుంది అనమాట. కోతులు డైలీ వచ్చి ఎన్ని కాయలు వేస్ట్ చేసేస్తున్నాయో. అవి తినేదైతే పర్లేదు, తినకుండా రాలిపేస్తున్నాయి అనమాట. సరే కొన్నైనా తీసుకొని వాటిని కొంచెం పండేద్దాం అని చెప్పేసి కాయలు అనేది కొన్ని కోస్తున్నాం. తర్వాత వచ్చేసి ఇట్లా చుట్టుపక్కల ఉన్న పిల్లలు వాళ్ళు కూడా వచ్చి, ఈ వీధిలో ఉన్న పిల్లలు వాళ్ళు కూడా కొన్ని కాయలు అయితే కోసుకున్నారనమాట. ఇవి మంచిగా పలకొస్తేనే బాగుంటాయి, పండడానికి వస్తేనే అంటే ఈవెన్గా పండుతాయి అనమాట. మనం కోసిన తర్వాత ఇది మనకు తయారైందని తెలియాలంటే అది కోసినప్పుడు మనకు పాలు అనేవి రావన్నమాట. కాయ మంచి సైజుకి వస్తుంది, కానీ కోతులు అసలు ఉంచట్లేదు. డైలీ ఎన్ని కాయలు వేస్ట్ చేస్తున్నాయో. సర్లే మొత్తం అవే వేస్ట్ చేస్తున్నాయి అని చెప్పి సరే కొన్ని కాయలను కొన్ని మాగేద్దాం పండేద్దాం అని చెప్పి కొన్ని కాయలు అయితే కోసాం. ఇది చెట్టు ఇప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుంది. చక్కగా ఇంటి మీదకి ఉంటుంది అనమాట, రేకుల మీదకి. ఫుల్ హైట్ ఉంటుంది చెట్టు అయితే. ఇప్పుడిప్పుడే ఈ వీధిలో ఉన్న పిల్లలు కూడా వస్తున్నారు, వచ్చి కాయలు కోసుకుంటా ఉన్నారనమాట. ఇక ఎట్లాగో కోతులు తినేస్తున్నాయి, వేస్ట్ అయిపోవడం ఎందుకని చెప్పి వాళ్ళని కూడా కోసుకోమని చెప్పాము. ఇంక వచ్చి ఇట్లా మేము పెట్టుకున్నాం. పాలే మొత్తం కడుక్కున్నాము. అయ్యా విక్కీ గాడు, విక్కీ తర్వాత వచ్చేసి మేమందరం ఫ్రెష్ అయ్యి ఇక్కడ లింగాల మాకు దగ్గరికి శివాలయం ఉంటుంది అనమాట. శివరాత్రి రోజు శివాలయాల దగ్గరే తిరునాళ్ళు జరుగుతుంది అనమాట, ఎగ్జిబిషన్. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ శివరాత్రి టైంలో తర్వాత వచ్చేసి సమ్మర్స్లో ఏదో ఒక టెంపుల్ దగ్గర మాత్రమే ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా ఇక ఇయర్లీ వన్స్ అట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని సరదాగా తీసుకెళ్లాలని ఉంటుంది కదా. అట్లనే పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తున్నాం. మాకు నియర్ బై ఉంటుంది అనమాట, జస్ట్ 15 kilometers ఉంటుంది. అది కాకుండా ఇంకా పెనుగంచిప్రోలు అని ఇంకా వేరే టెంపుల్ ఉంటుంది. మనం చిన్నప్పుడు మీరు 90s కిడ్స్ అయితే కంపల్సరీగా మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది అనమాట పెనుగంచిప్రోలు గురించి.
ఆ టెంపుల్ దగ్గర జరిగే తిరునాళ్ళైతే చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనమాట. అక్కడికి ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే వెళ్తామనమాట. లేకపోతే లేదు. ఇక్కడ శివాలయం మాకు దగ్గర ఉంటదని చెప్పా గదా! శివరాత్రికి. అప్పుడు పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళి స్లైడర్ అని ఉంటాయి కదా చిన్న చిన్నవి వాళ్ళెక్కడానికి అని చెప్పి జెయింట్ వీల్స్ అని అవి ఎక్కించడానికైతే తీసుకెళ్తాం. ఇటు రైట్ సైడ్లో కనపడుతుంది కదా, మరి దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. కానీ దాంట్లో కింద నడవడానికి కార్లు బైక్స్ ఉన్నాయి, పైనేమో 4 ఫ్లైట్లు ఉన్నాయి అనమాట. పిల్లలందరూ కలిసి మేము అది ఎక్కుతా ఉంటే టికెట్స్ తీసుకున్నాం. తీరా టికెట్స్ తీసుకున్న తర్వాత ఏమైంది, అది సరిగా పని చేయట్లేదు అనమాట. వర్క్ లోడ్ అంటే లోడ్ ఎక్కువ అయిపోయి అది సరిగా తిరగట్లేదు అనమాట. అవి పార్ట్స్ కింద ఊడిపోతా ఉందనమాట. ఇంకా మేము ఆమె దగ్గర నుంచి ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కదా, మళ్ళీ టికెట్స్ రిటర్న్ ఇచ్చేసి మేము క్యాష్ తీసేసుకొని ఇక్కడ మళ్ళీ పిల్లల్ని ట్రైన్ అయితే ఎక్కించాం. ట్రైన్ ఎక్కిస్తే జస్ట్ అది ఒక 4 రౌండ్లు వేసింది అంతే. ఇక్కడ లాస్ట్ 2 సీట్లలో కూర్చున్నది మన బ్యాచ్ అనమాట.
నెక్స్ట్ స్టంట్ అయితే ఇదే మంది. ఎందుకన్నానంటే పిల్లలందరూ విన్నారు కానీ ఒక మేడం గారు వినలేదనమాట. అది ఎక్కుతా అని చెప్పి ఎక్కింది. అబ్బో, దీన్ని చూస్తుంటే ఇప్పటికీ కళ్ళ తిరుగుతున్నాయి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా ఒకే ఒకసారి ఎక్కాను దీన్ని, మళ్ళీ అయితే ఎక్కలేదు. పైకి వెళ్ళిన తర్వాత అసలు అందులో కూర్చున్నట్టు కూడా ఉండదు, అంత కళ్ళు తిరుగుతాయి అనమాట. కొంతమందికి అయితే వామిటింగ్స్ కూడా అవుతాయి. మొత్తానికైతే ఈసారి అసలు నేను ఏది ఎక్కలేదబ్బా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటి ఇప్పుడు చూసారు కదా బ్రేక్ డ్యాన్స్, అదే ఎక్కా అనమాట. కడుపులో ఫుల్ దేవేసింది. ఇక అప్పటి నుంచి ఏది ఎక్కదలుచుకోలేదు. అంతకుముందు అయితే ఎక్కేదాన్ని, ఏదో ఒకటి అయితే మ్యాక్సిమం ఎక్కేదాన్ని. కానీ ఈసారి ఏ సాహసం చేయలేదన్నమాట. బా, మొత్తానికైతే స్టార్ట్ అయింది. ఇంతకుముందు నేను ఇది ఒక 2-3 టైమ్స్ ఎక్కినట్టున్నాను. దీంట్లో కూర్చుంటే తల విసిరేసినట్టే ఉండేదన్నమాట. అంత ఇసిరేసి తిప్పుతా ఉంటుంది. దానివల్లే అనుకుంటా మేబీ కడుపులో వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు మేము అది ఎక్కుతాం అంటే వద్దని చెప్పేసి స్లైడ్ దగ్గర తీసుకొచ్చాం. పిల్లలకి బెస్ట్ యాక్టివిటీ ఏంటంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునేది ఈ స్లైడ్ ఒకటే. మిగిలిన వాటి కూడా కొంచెం వాళ్ళు టెన్షన్ అవ్వకుండా ఆడుకునేవి ఏమైనా ఉంటే చిన్నవి అయితే ఎక్కించవచ్చు. వీళ్ళంతటికి వీళ్ళు ఇది ఎక్కుతారు దిగుతారు కాబట్టి నాకు తెలిసి బెస్ట్ యాక్టివిటీ అనే నాకు అనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ స్లైడ్ అయితే ఎక్కిస్తా అనమాట. ఒక 10 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇంకొక 5 మినిట్స్ అట్లా ఇస్తారనమాట. చక్కగా వాళ్ళు కూడా కొద్దిసేపు ఆడుకున్నట్టు ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. బెస్ట్ యాక్టివిటీ అని కూడా చెప్పొచ్చు. దిగేసారా? స్లైడ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి. ఎందుకంటే అక్కడ 9 o'clock అయింది. 9 o'clockకి క్రౌడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకప్పటికే రోడ్లన్నీ బిజీగా అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని వెంటనే రిటర్న్ అయ్యాం. పిల్లలకి టాయ్స్ ఏం తీసుకోలేదు, వాళ్ళకి ఇంటి దగ్గర బోల్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇంకా అంత తీసుకుంటే క్యారమ్స్ అట్లాంటివి ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఏమి తీసుకోవట్లేదు. ఈ దినాల్లో దొరికే బొమ్మలు ఏమి తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఊదుకోవడానికి బోర్లు మాత్రం తీసుకొని రిటర్న్ అయిపోయాం అనమాట. ఇదండి శివరాత్రి రోజు వ్లాగు. నేను తీయగలిగినన్ని క్లిప్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను. నాకు వ్లాగింగ్ సరిగ్గా చేయడం రాదు కాబట్టి ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.